ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? తర్వాత ఈ మూమెంట్స్ అనేది 1 అవర్‌లో ఎన్ని ఉంటే నార్మల్? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, కుక్కట్పల్లి, హైదరాబాద్. నార్మల్‌గా బేబీ మూమెంట్స్ అనేవి మనకు యాజ్ ఎర్లీ యాజ్ 7 to 8 వీక్స్ అప్పటి నుంచి ఆ బేబీ అనేది చిన్నగా మూవ్ అవ్వడము అనేది అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు కనపడుతుందన్నమాట. బట్ ఆ బేబీ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ మూమెంట్స్ అనేది మదర్ అనేది ఆ టైంలో అప్రిషియేట్ చేయలేరు. మదర్ అనేది ఎప్పటి నుంచి ఈ మూమెంట్స్ అప్రిషియేట్ చేయగలరు? దానికి వచ్చేసి జనరల్గా అరౌండ్ ఒక 17 to 20 వీక్స్ ఆ టైంలో మదర్కి లోపల బేబీ మూవ్ అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మూమెంట్స్ అనేవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు జనరల్గా? బటర్ఫ్లైస్ ఉన్నట్టుగా ఉన్నాయి, లేదంటే ఒక వాటర్ బబుల్ అనేది వచ్చి తాకిపోయినట్టుగా అనిపిస్తుంది, కిక్ లాగా అనిపిస్తుంది, పాప్కార్న్ ఇలా పాప్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ అనేది బేబీ మూమెంట్స్ అనమాట. బేబీవి కిక్ కౌంట్ అన్నట్టుగా అంటాం జనరల్గా. సో టెక్నికల్గా ఇక్కడ బేబీ అనేది కిక్ చేస్తుందా లేదు అంటే దాని ఎటువంటి మూమెంట్ అయినా కానీ మనము కిక్ లాగా అనుకుంటామా? సో టెక్నికల్గా మనకు బేబీ అనేది ప్రాపర్గా కిక్ చేస్తుంది అన్నట్టుగా ఉండదన్నమాట. కిక్ కౌంట్ అంటే బేబీది ఎటువంటి మూమెంట్ అయినా కానీ మనము అది కిక్ లాగే తీసుకుంటాము. సో ఈ మూమెంట్స్ అనేవి అప్రిషియేట్ అనేది జనరల్గా సెకండ్ ట్రైమిస్టర్లో అనేది స్టార్ట్ అవుతుంది, అంటే 4th మంత్లో అలా స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ మూమెంట్స్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది. మనకు లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేస్తే 7th, 8th, 9th మంత్స్ అంటే ఇంకా మీరు డెలివరీకి దగ్గర పడుతున్నారు అనేదే 3rd ట్రైమిస్టర్. సో ఈ 3rd ట్రైమిస్టర్కి వచ్చేసినప్పుడు బేబీవి మూమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, యాడిక్వేట్గా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు బేబీ అనేది మూవ్ అవ్వట్లేదు అన్నట్టుగా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో నార్మల్గా ఎన్ని మూమెంట్స్ అనేవి ఉంటే బేబీ కౌంట్ అనేది నార్మల్? సో దీన్ని మనము ఎలా చూసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 1 అవర్లో 10 మూమెంట్స్ అయినా కానీ అప్రిషియేట్ చేయగలగాలి. 10 మూమెంట్స్ అప్రిషియేట్ అవ్వట్లేదు అంటే ఇంకొక 1 అవర్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 అవర్లోనైనా కలిపి అంటే 2 అవర్స్లోనైనా కానీ అట్లీస్ట్ ఒక 10 మూమెంట్స్ వరకు కనపడుతున్నాయా లేదా అనేది చూడాలి. దీన్ని ఏ విధంగా మెజర్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైనా కానీ మదర్స్ అనేది ఎప్పుడు ఒక పేపర్ పెన్ను పట్టుకొని తిరగడం అనేది కష్టమైన పని అనమాట. అండ్ దీనికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే మనము 3 అవర్స్ అనేది దీనికి కేటాయించాలి. ఫస్ట్ వచ్చేసి పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత 1 గంట పాటు చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకొక గంట అనేది దీనికి కేటాయించాలి. తర్వాత డిన్నర్ చేసిన తర్వాత కూడా ఇంకొక గంట చూడాలి. సో ఇలా మనము డివైడెడ్గా అంటే 24 అవర్స్ డ్యూరేషన్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈ 3 టైం డ్యూరేషన్స్లో 1 అవర్ అనేది గమనించాలి. సో ఇలా ఏ విధంగా మేము కౌంట్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ అనేది మదర్ ఏదైతే దుపట్టా అన్నా కానీ లేకపోతే శారీ అన్నా కానీ దాని ఎండ్ ఏదైతే ఉంటుందో ఒక మూమెంట్ అనేది వచ్చింది అన్నప్పుడు ఒక ముడి అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా ఎన్ని మూమెంట్స్ అనేది తను చూస్తుందో అన్ని ఆ ఎండ్లో ముడులు అనేవి వేసుకుంటూ పోతే పేపర్ పెన్ను అవసరం అనేది కూడా ఉండదు. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆ టైంలో ఆ 1 అవర్ డ్యూరేషన్లో మీరు ఎటువంటి పని చేస్తున్నా కానీ దాన్ని చేసేసుకోవచ్చు. బట్ ఐడియల్గా మనం చూసుకుంటే ఎలా మనము ఇది కౌంట్ చేయాలి అంటే 1 అవర్ అనేది మీరు రెస్ట్లో ఉన్నప్పుడు అయితే బెటర్ అనమాట. అది కూడా లెఫ్ట్ లేటరల్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ పడుకోనుండి ఈ మూమెంట్స్ అనేది కౌంట్ చేసుకుంటే ఐడియల్. మనకు కరెక్ట్గా మూమెంట్స్ అనేవి అప్రిషియేట్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఫుడ్ తిన్న తర్వాత అయినా కానీ లేదంటే ఏదైనా కానీ డ్రింక్స్ అన్నా కానీ లేకపోతే జ్యూసెస్ అన్నా కానీ చాక్లెట్స్ అన్నా ఇలాంటివి తిన్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటి అంటే బేబీ అనేది ఎక్సెసివ్గా తిరుగుతుంది అన్నట్టుగా చెప్తుంటారు. ఎందుకు అంటే అప్పుడు మనకి గ్లూకోజ్ స్పైక్ అనేది వస్తుంది. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు బేబీ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట.
తర్వాత ఇంకా చాలామంది పానిక్ అయ్యేది ఏంటి అంటే, మాకు నైట్ పూట అంతా మాకు కంటిన్యూయస్‌గా బేబీ అనేది తంతూనే ఉంది. అసలు మాకు నిద్ర పట్టడం లేదు. అసలు పొద్దున్నైతే అస్సలు కదలట్లేదు. ఇలాంటి కంప్లెయింట్ అనేది చాలా వింటుంటామనమాట. సో, ఈ స్లీప్ సైకిల్ అనేది ఉంటుంది. బేబీస్ అనేవి కూడా గర్భసంచిలో చాలా మటుకు ఎక్కువ శాతం పడుకొనే ఉంటారనమాట. సో, ఆ పడుకొని ఉన్న టైంలో ఆ స్లీప్ సైకిల్‌లో మనకి ఎక్కువగా మూమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. అండ్ మార్నింగ్ టైంలో ఎందుకు పడుకుంటారు? వీళ్ళు నైట్ టైంలో ఎందుకు మేలుకుంటారు? అన్నట్టుగా కూడా క్వెషన్ అనేది అడుగుతుంటారు. సో, ఏమవుతదంటే మార్నింగ్ టైంలో మాక్సిమం మదర్స్ అనేవి యాక్టివ్‌గా ఉంటారు. సో, మదర్స్ అనేది యాక్టివ్‌గా ఉన్నప్పుడు బేబీకి అదొక రాకింగ్ మూమెంట్ లాగా అవుతుంది. అంటే ఉయ్యాలలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళకి. అలా ఊపుతున్న ఫీలింగ్‌తోని వాళ్ళు లోపల పడుకొని ఉంటారు. ఎప్పుడైతే నైట్ మదర్ అనేది రెస్ట్ తీసుకుంటుందో ఆ టైంలో వాళ్ళకి అంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్స్ అనేవి ఎక్కువగా అయిపోతాయన్నమాట. సో, ఈ రీజన్ వల్లనే మార్నింగ్ అనేది జనరల్‌గా వాళ్ళకి స్లీప్ సైకిల్ ఉంటుంది. నైట్ అనేది యాక్టివ్ డ్యూరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మూమెంట్స్ గురించి అనేది మీరు కౌంట్ చేసుకున్నప్పుడు 10 కన్నా తక్కువగా అనిపిస్తున్నాయి. మాకు 1 అవర్‌లో కాదు 2 అవర్స్‌లో కూడా ఈ 10 కన్నా తక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ చేయవలసిన పని అనేది ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని అనేది కన్సల్ట్ అవ్వడము. సో, డాక్టర్ అనేది ఎగ్జామిన్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది? తర్వాత ఈ బేబీ హార్ట్ బీట్‌లో డీసెలరేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు అంటే మంచిగా హైడ్రేషన్ అనేది తీసుకొని ఫుడ్ అనేది తీసుకుంటే ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు బేబీలో ఏమైనా హార్ట్ బీట్‌లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమైనా డెలివరీ ప్లాన్ చేయాలా అనేది చూసుకోవాలండి. సో, ఈ విధంగా అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే గర్భసంచిలో మాయ అనేది యాంటీరియర్‌గా ముందు వైపు ఉన్నప్పుడు బేబీవి ఈ కిక్స్ అనేవి అంతగా అప్రిషియేట్ అనేది చేయలేరనమాట. సో, అలాంటిది ఏమైనా ఉందా అనేది కూడా డాక్టర్ అనేది చూసి చెప్తారండి. సో, కిక్స్ అనేవి ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్‌కి చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎప్పుడైతే డెలివరీకి అనేది నియర్ అవుతున్నారో ఇవి చూసుకోవడం అనేది అవసరము. అందుకు డాక్టర్‌ని అడిగి తెలుసుకొని ఇవి ఇన్ కేస్ మీకు తక్కువ అవుతున్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా అనేది కన్సల్ట్ అవ్వాలండి. థ్యాంక్ యూ.